మొత్తం ఎంటైర్ స్టాఫ్ని చూస్తే మీకు అంటే ఒకప్పుడు జస్ట్ మీ పిల్లలే స్టాఫ్, ఓ చిన్న కెమెరా పట్టుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాదాపు 33 మంది స్టాఫ్, 2 ఫ్లోర్లు, ఇంత పెద్ద స్టూడియోలు, ఇంత ఎక్విప్మెంట్స్. సో స్టాఫ్ గురించి మీ మాటల్లో వాళ్ళకి తెలుసో తెలీదో వాళ్ళు ఎంత అదృష్టమో డైరెక్ట్లీ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది. ఇంకా ప్రతిసారి ఎవ్రీ సాటర్డే మేము ధ్యానం చేస్తాం, కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను, బయట ప్రపంచం వేరేగా ఉంది, ఈ ప్రపంచంలోకి వచ్చారు మీరు, వచ్చిన దానికి ఎన్నో జన్మల పుణ్యం అయితే కానీ ఇట్లా చేయలేరు, మీరు ఎంతో వర్క్ చేసుకొని వచ్చారు. సో అది బిలీవ్ చేయండి మీరు ఆ విషయం. సో ధ్యానం చేస్తున్నారు అందరూ. కొంతమంది 2-3 అవుతుంటా నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్ టర్న్ అయ్యారు, ఆటోమేటికలీ వస్తున్నాయి ఒక 2-3 రోజులకే. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎంప్లాయీస్ని మీరు ఎలా ట్రీట్ చేస్తుంటారు? ఇంట్లోనే ఫ్రెండ్షిప్, ఎంప్లాయీస్తో కూడా సేమ్. మన పని మనం చేసుకోవాలి, మన టార్గెట్స్ మనం రీచ్ అవ్వడం అంతే. ఇప్పుడు ఇదంతా ఈ వర్క్ని ఇంత అద్భుతంగా చేస్తున్నారు కదా, మీకు ఇది వరకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండేది మీకు? మన మ్యాగజైన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, టార్గెట్లు అవి ఉన్నాయి కదా మనకి. ఓకే. సో మ్యాగజైన్లో కంటెంట్ తీసుకోవడము, ఆ కంటెంట్ ఎడిటింగ్ చేయడము, డిజైనింగ్ చేయడము, పంపించడము, ఆ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ మనం నేర్చుకున్న దాంట్లో. ఒక ఏదైనా ఫంక్షన్ చేస్తే కూడా ఎంత ప్లానింగ్ నడిస్తే ఒక ప్రోగ్రామ్ చేస్తాం, సార్ ప్రోగ్రామ్ది కూడా ఇవంతా ట్రైనింగ్, అది ఇక్కడ కూడా పనికొస్తుంది. సో అంటే చేస్తూ కూడా ఇంకా బాగా నేర్చుకుంటుంటాం. ఇప్పుడు పిఎంసి హిందీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? సార్ చెప్పారు 1000 ఎంప్లాయీస్, 5 ఫ్లోర్స్, ప్రతి ఒక్క నెట్వర్క్ మంది అవ్వాలి, మన ఛానల్ అందులో రావాలి. సార్ అనుకున్న విజన్ ధ్యాన్ జగత్ ఘర్ ఘర్ మే సత్య కా దర్శన్ ఈ ట్యాగ్ అయితే ఉందో ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి ధ్యాని అవ్వాలి.